సో చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఆల్రెడీ పెద్దైనా ఫోన్ చేసి వేసుకుంటున్నాను, ఏమైనా ఇంకా రావట్లేదు అది అని చెప్పేసి. సో ఆడికి పోతున్నాను. అండ్ ఇంకొకటి మా వినాయకుడిని చూపిస్తాను. సో ఇది మా అపార్ట్మెంట్లో వినాయకుడు. నా బయటికి వెళ్ళేటప్పుడు బాబుని మ్యాండేటరీ బయటికి తీసుకుని రావడం, ఎందుకంటే లోపల అలా వాష్రూమ్కి ఇబ్బంది అవుతుంది కదా. సో నేను చిన్న స్టార్ట్ అయిపోయిన వినాయకుని దగ్గరికి. ఆల్మోస్ట్ 12 అయిపోయింది టైమ్. హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్ ఫ్రమ్ తాండ్రా గణేష్. సో ఆల్రెడీ మనం అన్నపూర్ణకి వచ్చేసాము, స్టార్ట్ చేసేస్తున్నారు. ఇవాళ లాస్ట్ డే అయిపోయింది మాది ఆల్రెడీ. నిన్న పూజ చేసి కొంచెం పక్కన జరిపేసి ఇవాళ తీసేస్తున్నాము. ఎయిత్ డే రోజు చాలా అంటే చాలా బాధగా ఉంది, మా వినాయకుడిని తీసేస్తున్నామని. సో ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంట్లో ప్రిపరేషన్ సాయంత్రానికి మచ్చిగేడ తయారు చేసుకుంటుండు. నిన్న రాత్రి అది ఒక సమోసా తయారు చేసుకుండు వాడే. ఇంకొక స్టార్ ఏదిరా, లక్కీ ఆ స్టార్కి పేపర్లు అతక పెడుతుండు. హాయ్ హనీ డార్లింగ్, హాయ్ చెప్పే. సో మొన్న రాత్రి మా వినాయకుని దగ్గర లడ్డుకి దొంగలు పడ్డారు. ఇది మొత్తం కట్ చేసారు ఈడికెళ్ళ దాకా. మా వినాయకుడి లడ్డు. దిస్ ఇస్ మీ ద రాజ్ కిరణ్ కళాకార్. ఎక్స్పర్ట్లు ఇవన్నీ చేసేట్లే మేము ఒట్లు. ఇది స్టార్ ఒకటి 1 2. దీనికి ఇంకా కలర్ ర్యాపింగ్ చేసేసి ఇది అయిపోతుంది 3. అది యూట్యూబ్ లోగో. మన యూట్యూబ్ లోగో ఉట్టు కూడా తయారైపోయింది చూడండి. మా ఇవా ఉన్నది ఇంత అంతా ఒక ల్యాబ్ మీద పోయి అది ట్రిగర్ కూడా కాదు, మళ్ళీ ఇంటి పక్కన. మా పూరలు చేసిన కథ మొత్తం మండపం అంతా చెత్త చెత్త చేసారు. ఇప్పుడు అవన్నీ క్లీన్ చేసుకొని పూజ చేసుకోవాలి. అదైతే ఆడికి లేవు అది జిప్సీ గాడు. నేను లేకుండానే ఉట్టు కొట్టుడు కూడా స్టార్ట్ చేసి కంప్లీట్ కూడా చేసేసి లక్షలకి. పాపం ఆయనకి మొన్ననే జ్వరం వచ్చింది, ఆయన వాటర్ వస్తూనే ఉన్నారు వద్దన్నా కూడా. అయ్యా నీళ్ళు కట్టె తీసుకొని ఇట్లాను ఇరిగిపోయింది ఒట్టు, మళ్ళా ఇరికింది. సో ఫైనల్లీ మా అవుట్ కార్యక్రమం అయిపోయింది. చూడండి, ఫ్రెష్ అయిపోయి వచ్చేసినప్పుడు డ్రెస్ తీసేసుకొని ఇక కాసేపు ఇంటి ముంగల్ని ఆడుకొని తర్వాత సఫిల్లుడలో నిమజ్జనం
దేవుడు కూడా 100 రూపాయలు, సంజన 200, రెండు సవంతక్క 500, అన్న 1000 రూపాయలు, సంజన 1000 రూపాయలు, సంజన 1000 రూపాయలు, అశ్వినక్క పాట 1500, అశ్వినక్క పాట 1500, సవంతక్క పాట 2000, సవంతక్క పాట 2000, అశ్వినక్క పాట 2500, అశ్వినక్క పాట 2500, సవంతక్క పాట 3000, అశ్వినక్క పాట 3500 ఒకటోసారి, 4000, సవంతక్క పాట 4000, అశ్వినక్క పాట 4500, అశ్వినక్క పాట 4500, 5000, సవంతక్క పాట 5000, అశ్వినక్క పాట 5500, అశ్వినక్క పాట 5500, అశ్వినక్క పాట 5500 ఒకటోసారి, సన్ని అన్న పాట 6000, సన్ని అన్న పాట 6000, అశ్వినక్క పాట 6500, అశ్వినక్క పాట 6500, సవంతక పాట 7000, సవంతక పాట 7000, అశ్వినక్క పాట 7500, కమాన్ అశ్వినక్క పాట 7500, అశ్వినక్క పాట 7500 ఒకటోసారి, 10,000 మల్లేశన్న పాట ఒకటోసారి, 10,500 అశ్వినక్క, 10,500, 10,500 అశ్వినక్క, 10,500 ఒకటోసారి, 15,000 మల్లేశన్న, 15,000 ఒక్క రూపాయి అశ్వినక్క పాట, 15,000 ఒక్క రూపాయి, 15,000 ఒక్క రూపాయి అశ్వినక్క పాట, 15,000 ఒక్క రూపాయి అశ్వినక్క పాట ఒకటోసారి, అశ్వినక్క రెండోసారి, 15,500 ఒక్క రూపాయి అశ్వినక్క మూడోసారి. జై జై బలరాజ్ మహారాజ్ కి జై మోరియా, జై नरेश महाराज की జై बोलो नरेश महाराज की జై. బండి రాదు బా, పైకి లేపరి తట్టుకోదు. సో ఫైనల్లీ మా వినాయకుడు ప్రయాణం అయిపోయిండు నిమజ్జనానికి. ప్రత్యేకత ఏంది అంటే ఇవన్నీ ఫ్రెష్ వాటర్ వస్తుంది. నార్మల్ వేరే వేరే దాంట్లోనైతేనేమో మొత్తం మోరీ వాటర్ అన్నీ అలా లోపలికి వేసేస్తారు. అట్లా వేసుడు మాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఇట్లా బండపైకి వచ్చినాము. ఇక చూడండి అంత ఫ్రెష్ వాటరే వస్తుంది. సో ఎక్కడో పోయి మురికి నీళ్ళ వేసే బదులు ఇక్కడ మంచి నీళ్ళ వేసామని చెప్పేసి ఇక్కడ బండ చెరుకు తీసుకొని వచ్చినాము. బట్ ఏంటి అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం అంటే వాళ్ళకి నచ్చట్లేదు ఇక్కడ వేయడము. సో చూడాలా, ఇక్కడ వేసామంటారా లేకపోతే బయటికి ఇంకా షామీర్పేట అంటారు అక్కడికి తీసుకుపోతాము చూడాలి. ఫైనలీ ఏమైందంటే షామీర్పేట అనుకుని ఇక మేము ఇక్కడే ఇంకా బండ చెరువు కాడనే ఉన్నాము. దేవుడికి ఏమైందో తెలియదు కానీ ఫుల్ కోపం పోసినట్టుంది. మొత్తం వర్షం ఒకటేసారి ఎట్లా అంటే విత్ ఇన్ 1-2 seconds లోపల పిచ్చి వర్షం కురిపించేసిండు. ఆయనకి కోపం వచ్చేసి ఇక మొత్తం మర్చిపోయినాం అందరము. ఇక ఇప్పుడు స్టిల్ నేను డిస్కషన్ లేని ఉన్నాం ఎక్కడ పోవాలి అని. మా టెంపోలో ఉన్న వాళ్ళు మాత్రం షామీర్పేట అంటున్నారు, అన్న వాళ్ళేమో కాపురా అంటున్నారు, నేనేమో బండ చెరువు అంటున్నా. బండ చెరువు ఏంటంటే ఫ్రెష్ వాటర్ ఉంది, కాపురా ఏంటంటే మురికి నీళ్లు, షామీర్పేట ఏంటంటే లాంగ్ రెయినీ వాటర్. ఇక సో చూడాలి ఇక ఏమైతే. సో చూడండి ఎంత వర్షం పడుతుందో. ఇంతసేపు చూసిన వీడియోలో అసలు వర్షమే లేదు కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎంత వెదర్ చేంజ్ అయిపోయి ఎట్లా వర్షం పడుతుందో చూడండి మీరే. సో ఎక్కడ ఆనంద్ బాగ్ ఎక్కడ కాపురా, ఆ కాపురాకి ఆనంద్ బాగ్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత, మినిమం 2 కిలోమీటర్లు. ఆ 2 కిలోమీటర్లు అక్కడేమో పొట్టు వర్షం దాచితే ఇక్కడ ఒక్క చుక్క లేదు. ఇదో ఎంత డ్రై ఉందా అంటే అసలు వర్షం పడ్డదంటే పోలీసు వాళ్ళు కూడా తడిచినారా. జై గణేష, బాయ్ బాయ్ గణేష. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. వాడు ఇటు చెప్తే బాగుండు కానీ ఇక్కడ అడ్డే ఫేస్ అడ్డే అయిపోయింది. మా వాళ్ళు అందరు ఇటు సైడ్ ఉన్నారు.
ఎక్కడ ఉన్నారు వీళ్ళందరూ వైపు ఉన్నారు అందరూ, కానీ మా వినాయకుడే పడక మీద పడుతుంది ఎందుకు లేదు జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇంకా జరగాల వేరే అమ్మ టైంకే జరుపుతున్నాడు సోను ఈయన. చీ 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 మంచిగా పడే టైంలోనే పోలీసు వాళ్ళు అందరు ఇటు జరిపేసారు. ఇగో ఈ వినాయకుడు తీసుకున్నారని చెప్పేసి మమ్మల్ని పక్కన జరిపేసాడు. మా వినాయకుడు చూడలేక అయిపోయినాం. బాయ్ బాయ్. సో ఫైనల్ గుడ్ బై చెప్తున్నా మా వినాయకుడికి, మా చోళన వేసి చెప్తున్నా వచ్చే సంవత్సరం తొందరగా వచ్చేదే కూడా ఇంకా 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 మంచిగా చేసుకోవాలని దీవించు, ఇంకా కొంచెం గ్రాండ్గా తీయాలని కూడా అట్లనే దీవించి ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలా. నా వీడియో చూసే వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో సుఖంగా ఉండి అందరూ ఒక స్టేజ్లో ఉండాలా. బై గణేష్. సో ఫైనల్లీ మా వినాయకుడి నిమజ్జనం అయిపోయింది. అన్ఫార్చునేట్లీ ఏంది అంటే మేము చూడలేకపోయినాము. ఇక అయిపోయి నిమజ్జనం అయిపోయింది. ఇక రేపటి నుండి ఇక ఫుల్ బోరింగ్ ఉంటుంది. సో ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను విత్ ద హార్ట్ఫుల్ లవ్. అది ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.